హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో రోజు ఇంట్లో ఎన్ని రకాల వంటలు చేయాల్సి వచ్చినా ఆ వంటలు ఎన్నైనా సరే త్వరగా ఒక 20 నుంచి 30 నిమిషాల్లో అయిపోవాలంటే ముందుగా ఎలాంటి ప్రిపరేషన్స్ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దాం. లైట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఇక్కడ నేను ముందుగా పచ్చి కొబ్బరిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఒక బాక్స్లో పెట్టుకుంటున్నాను. ఇలా పచ్చి కొబ్బరి ముక్కలుగా చేసుకొని రెడీగా ఉంటే చట్నీలు చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అలాగే కొన్ని ముక్కలు చేసి పెట్టుకున్నాను, అలాగే కొంత తురుము చేసుకొని పెట్టుకున్నాను. ఇది కర్రీస్లోకి అలా యూస్ చేసుకోవడానికి కొంత తురుము చేసుకొని పెట్టుకున్నాను. వీటిని ఫ్రిడ్జ్లో కాకుండా ఫ్రీజర్లో పెట్టుకుంటే పాడవకుండా ఉంటాయి. తర్వాత రోజు కర్రీస్లోకి తాలింపుల్లోకి కానీ చట్నీల్లోకి కానీ వెల్లుల్లిని వలిచి వేసుకుంటాం కదా. నేను వెల్లుల్లి అనేది మా ఇంట్లో ఎక్కువగా యూస్ చేస్తాను. కాబట్టి నేను వెల్లుల్లిని ఒక 2 గుప్పిళ్ళ వరకు వలిచేసి ఒక ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. ఇలా చేసుకోవడం వల్ల తాలింపుల్లో చట్నీల్లో వేసుకునేటప్పుడు వలవడానికి టైం లేకపోయినా కానీ ఇలా ఈజీగా తీసుకొని వేసుకోవచ్చు. అలాగే నా దగ్గర ఉన్న ఎండు కొబ్బరిని అలాగే వదిలేస్తే ఇది కొంచెం పాడైపోయినట్టు అయిపోతుంది. కాబట్టి ఎండు కొబ్బరి అంతటిని కూడా ఇలా గ్రేటర్తో తురిమేసుకొని ఒక బాక్స్లో పెట్టుకుంటే ఇది ఫ్రైస్లోకి కర్రీలో అలా యూస్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇలా గ్రేటర్తో తురుముకుపోయినా మిక్సీ జార్లో వేసుకొని కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇలా తురుముకున్న ఎండు కొబ్బరి పొడి మొత్తాన్ని కూడా నేను ఒక బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. ఇలాగే వెజిటేబుల్స్ కూడా కొన్ని పొటాటో అలాంటివి ఉడికించుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. కూరగాయలు కూడా టమోటాలు, ఆనియన్స్ అలాంటివన్నీ కూడా కట్ చేసి పెట్టుకుంటారు. నాకైతే కూరగాయలు అనేవి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా కట్ చేసుకుంటేనే ఇష్టం కాబట్టి నేను అవేం చేయట్లేదు. ఇప్పుడు నేను ఇక్కడ చింతపండుని ఒక గిన్నెలో నానబెట్టి పెట్టుకుంటున్నాను. ఆ చింతపండు అనేది నానేలోపు ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేయడం కోసం ఒక 60% వెల్లుల్లి అలాగే 40% అల్లాన్ని తీసుకున్నాను. అల్లంని పైన పొట్టు మొత్తం తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలాగే వెల్లుల్లిని పొట్టు తీయలేదు, అలాగే ఉంచి వీటిని కడిగేసి కొంచెం ఫ్యాన్ కింద తడిపోయేదాకా ఆరబెట్టుకున్న తర్వాత ఇలా ఒక చిన్న మిక్సీ జార్లో వేసుకొని 2 సార్లుగా గ్రైండ్ చేసుకున్నాను. మొత్తం ఒకసారి పెద్ద గ్రైండర్లో వేసుకొని చేసుకోవచ్చు, కానీ నాకు పెద్ద జార్లో వేసుకునే కన్నా ఈ చిన్న జార్లో వేసుకుంటే బాగా మెత్తగా నలుగుతుంది కాబట్టి ఇలా వేసుకున్నాను. లాస్ట్లో దీనిలో కొంచెం పసుపు అలాగే కొద్దిగా సాల్ట్, కొంచెం 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని కలిపి పెట్టుకుంటే ఇది ఎన్ని రోజులైనా సరే పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రిడ్జ్లో ఎప్పుడు స్టోర్ చేసుకొని పెట్టుకుంటే నాన్ వెజ్ కర్రీస్ ఎప్పుడు తెచ్చుకున్నా ఏ టైంలో తెచ్చుకున్నా ఆ పని అనేది చాలా ఈజీగా అయిపోతుంది. ఇక్కడ లాస్ట్లో పసుపు అవన్నీ వేసి కలిపేసేసి ఒక బాక్స్లో పెట్టుకొని ఆ మూత అనేది టైట్గా పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను. ఆ తర్వాత చింతపండు నానబెట్టుకున్నాం కదా, అది అనేది నానిపోయింది. ఇప్పుడు ఆ చింతపండుని నేను ఏ గిన్నెలో అయితే ఉడకబెట్టుకోవాలనుకుంటున్నానో ఆ గిన్నెని కింద పెట్టేసి పైన ఈ వడగిన్నె ఉంటుంది కదా, దానిలో నానబెట్టుకున్న చింతపండుని వేసుకొని చేత్తో ఇలా బాగా తిప్పుతూ ఉంటే ఆ గుజ్జు అనేది కింద పడుతుంది. ఈ చింతపండులో ఉన్న తొక్కలు కానీ విత్తనాలు కానీ ఏమీ కింద పడకుండా ఉంటాయి. దీనిలో కొంచెం కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా తిప్పుకోవటం వల్ల చింతపండు గుజ్జు మొత్తం సెపరేట్ అవుతుంది. ఇప్పుడు అదే గిన్నెలో ఉడకబెట్టేసుకోవచ్చు, వేరే గిన్నె అవ్వకుండా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి చింతపండు గుజ్జు తేయంగా మిగిలిన తుక్కు ఉంది కదా, దానిలో కూడా ఇంకా కొంచెం రసం ఉండింది కాబట్టి దాన్ని నేను పడేయకుండా అందులోనే ఒక 2 గ్లాసుల వరకు వాటర్ వేసుకొని కొంచెం కలుపుకుంటే బాగా దాని నుంచి వచ్చిన రసాన్ని తీసి ఒక సీసాలో కానీ లేదా బాటిల్లో కానీ వేసి స్టోర్ చేసుకుంటాను. ఈ స్టోర్ చేసుకున్న ఈ చింతపండు రసాన్ని నేను ఆ వారంలో చేసే రసంలోకి కానీ అలాగే సాంబార్లోకి కానీ యూస్ చేసుకుంటాను పడేయకుండా.
అలాగే లాస్ట్లో మిగిలిపోయిన ఈ తుక్కును కూడా నా దగ్గర ఉన్న రాగి బిందెలు కానీ గ్లాసులు కానీ ఉంటాయి, అలాంటివి ఈ చింతపండు తుక్కుతో కడుక్కుంటే చాలా తెల్లగా వస్తాయి అన్నమాట, నీట్గా ఉంటాయి. దీన్ని కూడా నేను పడేయకుండా అందుకు యూస్ చేసుకుంటాను. ఇక్కడ వచ్చిన చింతపండు రసం ఉంది కదా, దీన్ని ఇప్పుడు నేను ఒక గ్లాస్ జార్లో వేసేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. ఇప్పుడు చింతపండు గుజ్జుని స్టవ్ మీద పెట్టుకొని అందులో కొంచెం పసుపు, అలాగే ఒక చిటికెడు వరకు కల్లుప్పు వేసుకొని ఉడకబెట్టుకుంటే చాలా రోజుల వరకు పాడవకుండా నిల్వ ఉంటుంది. ఈ చింతపండు గుజ్జు బాగా ఉడికిన తర్వాత దీన్ని చల్లార్చుకొని బాగా చల్లబడిన తర్వాత మాత్రమే ఒక ప్లాస్టిక్ కానీ గాజు కానీ సీసాలో పెట్టుకొని స్టోర్ చేసుకోవాలి. స్టీల్ వాటిల్లో పెట్టుకోకూడదు. ఇక్కడ ఇది ఉడికిపోయింది. నేను స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఒక ఫ్యాన్ కింద పెట్టి చల్లార్చుకొని ఈ బాటిల్లో వేసుకొని మూత అనేది టైట్గా పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇది చేపల కూరల్లోకి, చింతపండు పులిహోర చేసుకోవడానికి, పులుసు కర్రీలోకి వేసుకోవడానికి యూజ్ అవుతుంది. అలాగే డైలీ రోజు చేసుకునే కూరల్లోకి, అలాగే చట్నీల్లోకి పచ్చిమిర్చిని లేదా ఎండుమిర్చిని వాడుతూ ఉంటాం కదా, దానికోసం నేను ఇక్కడ ముందుగా ఎండుమిర్చికి ఉన్న ఈ తొడుమలన్నీ తీసుకొని ఒక బాక్స్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటాను. మిగిలినవి ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ బాక్స్ని క్లీన్ చేసుకొని మిగతావి మళ్ళీ నెక్స్ట్ కూడా ఇలాగే స్టోర్ చేసుకుంటాను. ఇదే విధంగా పచ్చిమిర్చిని కూడా ఈ తొడుమలన్నీ తీసేసి శుభ్రంగా కడుక్కొని ఒక బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. అలాగే కరివేపాకు, కొత్తిమీర, పుదీనా ఇలాంటివన్నీ కూడా ముందుగానే నేను కట్ చేసేసుకొని ఒక బాక్స్లో పెట్టుకొని టిష్యూ పేపర్ వేసుకొని పెట్టుకుంటే పాడవకుండా ఉంటాయి. ఇక్కడ కరివేపాకుని ఒక బాక్స్లో టిష్యూ వేసేసి ఇలా వాటి రెమ్మల నుంచి తుంచి పక్కన ఈ బాక్స్లో పెట్టుకుంటున్నాను. ఇది ఫ్రెష్గా తెచ్చుకున్న కరివేపాకు, అలాగే కొంచెం ముందు రోజుంది మిగిలింది కూడా నేను ఇలాగే ఒక పక్కకి పెట్టుకుంటున్నాను. అది ముందు వాడేస్తాను, అప్పుడు పాడవకుండా ఉంటుంది. పైన కూడా ఇలా ఒక టిష్యూ పేపర్ పెట్టుకొని మూత గట్టిగా పెట్టేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేయటమే. తర్వాత ఉప్మా రవ్వ, గోధుమ రవ్వ ఉంటాయి కదా, వాటిని ఎక్కువ రోజులు పాడవకుండా పురుగు పట్టకుండా ఉండాలంటే ఇలా కొంచెం ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత ఒక బాక్స్లో పెట్టుకోవాలి. ఇవి వండుకునేటప్పుడు ఫ్రై చేసుకొని వండుకోవాలంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇలా ముందుగానే ఫ్రై చేసుకొని బాక్స్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా కొన్ని ప్రిపరేషన్స్ చేసుకొని ముందే పెట్టుకోవడం వల్ల మన పనులు అనేవి, వంట పని అనేది చాలా త్వరగా అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ఇన్స్టాలో కూడా నన్ను ఫాలో అవ్వండి. ఇన్స్టా లింక్ అనేది కింద